శ్రావణ మాసం మన పీఠానికి ఎంతగానో కలిసొచ్చిందని చెప్పొచ్చు. శ్రావణ మాసం మొత్తం గూడా దేవీ భాగవత పురాణ ప్రవచనంతో పాటు చతుర్వేద పారాయణం గూడా ఉంటుంది. వీటితో పాటు శ్రావణ మాసంలో అష్టలక్ష్మి మహాయాగం ఒకటి సంకల్పం చేశాం. త్రయీ సూత్రాన్ని అనుసరించి 3 అత్యద్భుతమైన మహాయజ్ఞములు జరగబోతున్నాయి. 1 దేవీ భాగవత ప్రవచనం, 2 చతుర్వేద పారాయణం, 3 అష్టలక్ష్మి మహాయాగం. చాలామంది ఆర్థికమైన స్థితిగతులతో బాధపడుతూ ఉంటారు, డబ్బు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఎంత చేసినా కలిసి రావట్లేదు, ఎంత సంపాదించిన ధనం నిలవట్లేదు, మాకు ఏ జన్మలో ఏ పాపం చేశామో, ఏ జన్మలో ఏ శాపం తలిగిందో, దరిద్రం మా వెంబడే తాండవిస్తుంది, మాకు ధనం యొక్క అనుకూలత లేదు, ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు అనుకునే వాళ్లకు పీఠం ఒక సౌలభ్యాన్ని కల్పించింది.